Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. నాది 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 అన్న పాటకి మాతృక ఏదైనా ఉందా? మాతృకి నేను యాక్చువల్లీ రెఫరెన్స్ నాకు ఒకటి బాపు గారు చిన్న నేను మాతృక ఏం లేదు ఆ ట్యూన్ నాకు ఎందుకో రిజిస్టర్ అయింది అనమాట. అలాంటిది కావాలని అందులో ఇప్పుడు ఏదో చిన్న పాత పాట ఏదో చేవనాది చేతనాది అలా వస్తుంటుంది అనమాట. అలా అనుకున్నాను. బాగుందండి ఆ పాట కూడా. మీకు సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా శేఖర్ గారు? ఎందుకంటే మంచి మంచి పాటలు ఇచ్చారు మీరు ఆనంద్ దగ్గర నుంచి కూడా. మీ టేస్ట్ ఒకటేనా లేకపోతే ఏదైనా ప్రవేశం ఉందా? టేస్ట్ మా ఇన్స్టిట్యూట్ అంటే ఇయర్ ఏమో బేసిక్గా అంటే దేవుడు అంటే నేను మెల్లగా అంటే నేను అది నిజంగానే మీలాంటి వాళ్ళేనండి. అంటే చిన్నప్పటి నుంచి అంటే నేనేం మా ఇంట్లో సంగీతం ప్రపంచం అది కూడా కాదు. మామూలుగా వెళ్ళి చదువుకుని స్కూల్లో చదువుకుని మామూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని ఏం సంగీతం ఇదేమి ప్రవేశం లేదు, నేర్చుకునేది లేదు. కాకపోతే ఏమైనా మా తెలుగు మాస్టర్ ఉండేవాడు మన ఇక్కడే నేను హైదరాబాద్లో చదువుకున్నాను. అతనంటే బాగా అభిమానం ఉండేది. అతను పాడుతూ ఉండేవాడు ఇట్లాంటివి. అండ్ దూరదర్శన్ రేడియోలో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ బాగా మోగుతూ ఉండేది ఆ రోజుల్లో. సో ఎప్పుడు అంటే ఏదో ఒకటి వినిపిస్తూ ఉండేది. ఎక్కడి నుంచో పొద్దున్న వందే మాతరం దగ్గర నుంచి రేడియో పెట్టగానే సంస్కృత పాఠం దగ్గర నుంచి అట్లాంటివన్నీ వినటం అలవాటు. నిజంగానే మీ ఆగమనం ఉంటుంది కదా దూరదర్శన్లో ఒక చిన్న అసలు మీరు చిన్నగా ఉండేవారు కదా. అదే భావింప సకల సంపద రూపం అని మీరు ఎత్తుకునేవారు కదా. మీది ఏం పిచ్చి ఏం పిచ్చి అనుకునేవాళ్ళం అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ అదివో అదదో అని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అన్నీ కాన్స్టెంట్గా వినిపిస్తున్నాయి. ఆయన కూడా బాలకృష్ణ ప్రసాద్ గారిని త్యాగరాజ కీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మణ్ ఇవన్నీ విని అండ్ రేడియో తెలుగు పాటలు పాత ఘంటసాల పాటలు ఇవే దీనికి మించి ఏం కదండి. దీనికి మించి చాలా సంతోషం. మీకు అన్నమాచార్య కీర్తనలు చాలా చాలా అందులో నేను పాడిన కోట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. కృషికి కొంత ఫలితం. మీరు చెప్తున్న వాళ్ళు చిన్నక్క మీలో ఒక ఫోకిష్ ఉండేది, ఒక మోడర్నెస్ ఉంటుంది. డింగ్ 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 అని ఒకటి పాడారు. అది ఏంటి డింగ్ 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 అనేది ఒకటి ఉంచేది. మీరు అదేం పాట గుర్తు రావట్లేదు నాకు. వెంకటేశ్వర స్వామిని అంటే మీరు కొలిచే విధానం ఉంటుంది కదా, కొంచెం అప్పుడప్పుడు ఒక మోడర్నిటీ ఇచ్చి ఒక దాని అదంటే ఊపు ఇచ్చే విధంగా అంటే భక్తిలోంచే ఒక అంటే చిరుతునవ్వుల వాడి చిన్నక్క ఫోక్లోర్ అండి. ఫోక్లోర్ మామూలుగా తోడి అంటే తోడి రాగం చాలా గమకంతో కూడుకొని గంభీరంగా ఉంటుంది. ఆ స్కేల్ని తీసుకుని నేను ఫోక్లోర్గా మలిచాను అనమాట. ఎందుకంటే ఆయన చిరుత అన్నట్ల చిరుత నవ్వుల వాడు చిన్నెక్క అంటున్నాడు, చిన్నక్క అన్నట్ల. ఆ గ్రామ్య భాషలో ఆయన పాడినప్పుడు మనం కూడా దానికి ఫోక్లోర్ లాగా ఇస్తే బాగుంటుందని అవన్నీ దైవీకంగా వచ్చినవేనండి. తందనాది ఫిలాసఫీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన కుబేరాలో చెప్తుందండి. అందరూ ఒకటే అన్నట్టే కదా బేసిక్గా. ఇప్పుడు ఫైనల్గా అంత గొప్పోడు ప్రపంచాన్ని శాసిస్తానన్నాడు. ఏదైతే మన అడుక్కునేవాడికి ఒక చిన్న 2 కట్టెలు చేసి పంపిరా వచ్చే జన్మ కూడా నాకు అడుక్కునే జన్మ లేదనేవాడు. అతను అపర కుబేరుడు ప్రపంచానికే శాసించేవాడు. ఆ చావు చెత్తకుండలో ఒక కట్టెలు కూడా లేని చావు అది బేసిక్గా. అలా అదే నేను అంటే అలాంటి సమానత్వం ఉంటుంది కదా ఇక్కడ. అది జరిగినట్టుంది. అన్నమాచార్య కీర్తనలో అది నాకు నోట్లోకి రావట్లేదు. బ్రహ్మం ఒకటేలో మొత్తం చెప్పేశాడు ఆయన. అయితే ఈ మండన్న పాత్ర కూడా చాలా బాగా మలిచారండి. అమ్మాయి ఈ డబ్బులు తీసుకొని పో అంటే కొంచెం సంతోషం చూపిస్తుంది ఆ డబ్బులు వచ్చాయని. కానీ పాపం చివరి దాకా ఉండి నువ్వు ఇది తీసుకెళ్ళిపోయి నువ్వు మంచి వ్యాపారం చేసుకో ఎక్కడన్నా అని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని చూపించే లక్షణంగా మీరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్రగా మిగిల్చారు. ఎప్పుడు నా చావు నేను చేస్తాను, నీ చావు నువ్వు చావు అనకుండా అమ్మాయి చివరి దాకా అంటూనే కూడా అలాగే ఉంది. ధనుష్తో పాటి మంచి పాత్ర అండి ఆ అమ్మాయిది కూడా. తనకి ఇంతవరకు
అలాంటి పాత్ర, వాల్యూ బేస్డ్ పాత్ర. చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది అండి. ఇది ఆవిడ ఇది ఫస్ట్ మంచి పాత్ర. అంటే అమ్మాయిలు మేము అడుక్కుంటాం ఏదో విధంగానే అదొక చెప్పడం. ఇలా వాల్యూ బేస్డ్ వాళ్ళు ఉండడం సినిమాలో చాలా సంతోషం అనిపిస్తుందండి. అది సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక సందేశం చెప్పాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ మీడియా నాకు తెలిసి. నాకు కొంచెం సంకోచంగా ఉంది కానీ నేను ఒక మాట చెప్పాలి. నేను ఒక సీరియల్ తీశానండి 6 ఎపిసోడ్లది, నేనే డైరెక్ట్ చేసి. అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చాలా చోట్ల. అన్నమాచార్య సీరియల్ తీశాను. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూపెడతాను. అది 6 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను 108 ఎపిసోడ్లకు ప్రిపేర్ అయ్యాను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ విడతగా 6 ఇస్తాము కమిషన్ సీరియల్ కండంతో ముగించమన్నారు, ముగింపు చూపించమన్నారు. 6 ఎపిసోడ్లలో చేశాను అనమాట. క్లుప్తంగా మెసేజ్ అన్ని కవర్ అయ్యేలా చేశాను. తర్వాత మా నేవ్యూ ఒకడు ఉన్నాడండి, రాజ్ నిడిమోరు అని, మీకు తెలుసా? మా అక్కయ్య కొడుకు అవుతాడనమాట వాడు. ఫ్యామిలీ మ్యాన్ లాంటివి తీస్తున్నాడు. లక్కీ చామ్ కోసం అని చెప్పి నీ పాట ఒకటి పెట్టుకుంటాను శోభక్క అంటే, నేను తమిళ్ సాంగ్ నువ్వేమైనా పాడావా అని అడిగి తీసుకుని, ఆల్రెడీ రికార్డెడ్ది నాది ఉన్నది, కందా కుమార మురుగయ్య అని ఒక ఇలా ఇందాక తందనానాహై లాంటిది పాట పెట్టి తీసుకున్నాడు. తమిళ్లో పాడారా మీరు? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్ ఆల్బమ్ పాడాను, ఒక 2 పాటలు పాడాను. ఆ పాట వాడే సినిమాలో వాడికి అసలు ఆ పాట అవసరం లేదు. లక్ కోసం ఏదో ఒక సెంటిమెంట్గా అడిగాడు వాడు, నాకు ఇస్తావా అంటే సరే పెట్టుకున్నాను ఆ పాటలో. మీకు తెలుసా అడుగుదామని వాడు. తన గురించి నేను కలవలేదు, ఎప్పుడు కలిసినట్టు తెలుసా? రాజ్ డికే అని ఇద్దరు ఉన్నారు. రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్ అని చాలా పెద్ద 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 సీరియల్ అండి, పెద్ద అంటే ఫేమస్. తర్వాత ఫార్జీ అని తీసాడు ఒకటి. వాడు కూడా ఈ వెబినార్లో ఏదో ఒక సందేశం పెడుతూ ఉంటాడు. నేను కూడా ఆ సందేశాన్ని బేస్ చేసుకుని రాయగలిగినప్పుడు రాశాను. ఈ కుబేరాలో కూడా మీది పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ చాయిస్ మేము, అంటే అది వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఎందుకు ఆయన అంటే ఆయన ట్రిబ్యూట్, ఆయన వెళ్ళిపోయారు కదా జస్ట్ ఆయన, అంటే పర్వాలేదండి. ఎవరైనా అన్నమాచార్య అందరు కీర్తనే పెట్టారు కదా, నేను చాలా సంతోషపడ్డాను చూసి. అక్కడ అంటే నేను జస్ట్ అంటే మీ ఉన్నారు మాట్లాడుతున్నా చెప్పట్లే, మా డిస్కషన్ జరిగింది అట్లా. ఎవరిదంటే అశోభరాజ్ కదా, ఇట్లా ఎత్తుకుని సరే ఈయన ఎందుకో ట్రిబ్యూట్ అనిపించింది, అంటే ఆయన వెళ్ళిపోయారు అని నేను